జర్నలిస్టులకు మంచిది కూడా నాగరితే, అది కూడా మీడియా అకాడమీ కేసీఆర్ ఇచ్చినందువలన అయింది. అంటే ఇవన్నీ చేయలేదనా? మీరు తప్పుడు ప్రచారాలు చేసి, అబద్ధాలు ప్రచారాలు చేసి, అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి. వాళ్ళని విడిచిపెడదాం. ఇది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు, మేము సాధించుకున్న హక్కు. సాధించుకున్న హక్కును తీసుకోకండి. మీరు కొత్తగా ఇవ్వకండి, మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి T50 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు, ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే. మీ గురించి మేమేం అనడం లేదు. మీ పాలనకు సంబంధించింది కాదు, మీ పోస్ట్ మార్టంకి సంబంధించింది కాదు, మీ పాలన పోస్ట్ మార్టం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి కనుక ఒక జర్నలిస్టులుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం, గుర్తుపెట్టుకోండి.